అక్టోబర్ 12 దేవుని వాక్య ధ్యానం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క పునరుద్ధాన దినము మన జీవితాలకు ఆశీర్వాదకరం. నిజమే, ప్రభు మనల్ని ఎప్పుడు కూడా గొప్పగా నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించే తీరు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు గమనిస్తే, మీరు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు క్రీస్తుని వెంబడించిన విశ్వాసులుగా ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఉంటే, ప్రభు సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో మనల్ని ఎలా నడిపించాడో మనకు అర్థమవుతుంది. నిజమే కదా, ప్రభు మనలను అద్భుత రీతిలో నడిపిస్తాడండి. ఆయన నడిపించే తీరును మనం ఆలోచన చేస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన మనలను ఉన్నత స్థితిలో నడిపిస్తాడు, ఉన్నతంగా ఉంచుతాడు. ఆయన ఇచ్చే దీవెన ఎంత గొప్పగా ఉంటుందంటే, మనమే ఆశ్చర్యపడే రీతిలో ఆయన నడిపించే తీరు మనకు కనబడుతుంది. ఈరోజు నీకు ఉండే ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బందిని ప్రభువు తప్పించి శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. సమాధానకరమైన పరిస్థితుల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఎలాంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి సమస్య అయినా, వాటన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఈరోజు అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం, అలాంటి ఉన్నతమైన దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉండగా, మరి ఆయనతో కలిసి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన కాపరిగా నువ్వు చేసుకుని ఆయనతో నువ్వు నీ జీవితాన్ని పెనవేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను ఉన్నతంగా ఉంచుతాడు. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క కాపరత్వానికి లోబడి ముందుకురా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో ఉన్న అసమాధానం తీసివేసి శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. తండ్రి, ఎక్కడెక్కడ నీ ఆరాధన జరుగుతున్నాయో ప్రతి స్థలమందు నీవు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.